హలో మ్యాథ్స్ లవర్స్, ఇది చూడండి. హెరోన్స్ ఫార్ములా మనకు తెలుసు కదా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలన్నప్పుడు ఎటువంటి సందర్భంలో అంటే ఓ ట్రయాంగిల్ కనుక ఇచ్చి దాని 3 భుజాలు మనకి ఇచ్చారనుకోండి. సో అంటే ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒకటి ఇచ్చి ఏబి అనేది సి అనే డిస్టెన్స్లో ఉంది. అది అంటే ఏబి అనే భుజం, సి అనే పొడవు ఉంది. అలాగే ఏసి అనేది బి, బీసీ అనేది ఏ, ఇలా డిస్టెన్స్లు 3 డిస్టెన్స్లు కనుక ఇచ్చి అంటే 3 భుజాలను ఇచ్చి ఆ భుజాలతో ఏర్పడిన త్రికోణం ట్రయాంగిల్ త్రిభుజం యొక్క ఏరియా కనుక్కోమంటే మనం ఉపయోగించే ఫార్ములా ఇది హెరోన్స్ ఫార్ములా. అదేంటి, రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పారామీటర్. సో దాని మొత్తాన్ని అంటే భుజాల మొత్తాన్ని టోటల్ చేసి బై 2 చేస్తే ఎస్ అన్నమాట. సో ఇక్కడ ఇది మొత్తం రాయలేక ఎస్ అని షార్ట్కట్గా రాస్తాను. అంటే ఈ ఎస్ అన్న కోడల్లో ఈ ప్రతి ఒక్కరి చోట ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనేది ప్రతిక్షేపించేస్తే ఫార్ములా అనేది ఇదన్నమాట. సో ఈ హెరోన్స్ ఫార్ములా అనేది ఎలా వచ్చిందనేది మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. మనకు తెలుసు, ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చి దాని ఏరియా కనుక్కోమన్నారంటే మనకు తెలిసిన ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్. సో బేస్ ఏదైనా కానీ ఇక్కడ బేస్ అనేది మనం ఏబీగా తీసుకున్నాం అంటే సి ఇంటూ హైట్ అనేది హెచ్. సో హైట్ అంటే ఏంటంటే మనం ఏదైతే బేస్గా తీసుకున్నాం, ఇక్కడ సి అనేది బేస్గా తీసుకున్నాం కాబట్టి అంటే ఏంటి ఏబి అనేది. సో సి అంటే ఏంటి, ఏబి యొక్క డిస్టెన్స్. సో దాన్ని మనం ఆ భుజానికి ఈ సి ఈ పాయింట్ ఉంది కదా, క్యాపిటల్ సి, ఇది ఈ సి పాయింట్కి మధ్య ఉన్న డైరెక్ట్ డిస్టెన్స్ని హెచ్ అంటాం. సో అంటే ఈ భుజాన్ని నుంచి ఓ పర్పెండిక్యులర్ని గీస్తే అంటే 90 degreesతో ఒక లైన్ని గీస్తే అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నమాట. ఈ లైన్ నుండి ఈ సికి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ 90 degreesతో గీస్తే అదే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో దీన్ని మనం హెచ్ అంటాం. సో అంటే మనకు తెలిసిన ఫార్ములా మామూలుగా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ అంటే తెలుసు, బేస్ అంటే మనకి ఇచ్చారు సి అని. హైట్ అనేది మనకి ఇవ్వలేదు. సో మనం ఈ హైట్ అనేది కనుక్కొని మొత్తం చేస్తే కానీ మనకి ఈ ఫార్ములా వస్తుందో లేదో తెలియదు అన్నమాట. సో ఇప్పుడు మనం హైట్ కనుక్కునే పనిలో ఉందాం. ఇప్పుడు హైట్ కనుక్కోవడానికి నేనేం చేస్తానంటే, సో ఇది 90 degrees చూస్తే ఇప్పుడు ఇదేమవుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అలాగే ఇది కూడా ఏమవుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ పక్కన ఉన్నాయి. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని ఉపయోగించుకుంటాను నేను. చూస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది కర్ణం అవుతుంది, హైపోటెన్యూస్. ఇది ఏ, ఇదేమో ఒక సైడు, ఇంకో సైడ్ ఇది. సో మొత్తం సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మనకు సి అని తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో తెలియదు కదా. సో దీన్ని నేను ఎక్స్ అనుకుంటా, అలాగే దీన్ని వై అనుకుంటా. సో ఎక్స్ ప్లస్ వై రెండు కలిపితే ఏమవుతుంది, మళ్ళీ సి అవుతుంది. ఓకేనంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సి అన్నమాట. సో నేను దీన్ని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా, ఇది కూడా తెలియదు కాబట్టి వై అనుకుంటున్నా. సో ముందు ఇలా అనుకొని ఎక్స్ ప్లస్ వై అనేది సి అనేది తెలుసు కదా, తర్వాత ఈ సిలోకి మార్చుకోవచ్చు. సో చూస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 భుజాలని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. అంటే హెచ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ప్లస్ చేసి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. అదే మనం హెచ్ కావాలంటే జస్ట్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఇంకో సైడ్ని స్క్వేర్ చేసి లెస్ చేస్తే సరిపోతుంది. సో అంటే ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం హెచ్ అనేది హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది కదా, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ మిగిలిన ఇంకో భుజం స్క్వేర్ అంటే బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనమాట. చూస్తే ఇవి రెండు కూడా హెచ్ స్క్వేర్ లాగే ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్గా రాయవచ్చు.
ఇక్కడ నేను ఎక్స్ వై ఒక్కళ్ళి ఏబి ఒక్కళ్ళి తీసుకొచ్చుకున్నా. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఇది మైనస్ వై స్క్వేర్, ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియదు కదా. సో వాటినే మనం సింప్లిఫై చేసే ముందు వాటి వాల్యూస్ని ఆ రెండింటిని సిలోకి మార్చే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే దాన్ని మనం ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు. ఓకేనా. సో చూస్తే ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి, సి ఇంటూ ఎక్స్ మైనస్ వై అన్నమాట. అదేంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి మళ్ళీ ఎక్స్ వై రెండు ఉన్నాయి. సో రెండు వాల్యూస్ తెలియదు. ఏదో దాన్ని మనం ఎక్స్ని వైలోకి కానీ వైని ఎక్స్లోకి కానీ మార్చుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సి అంటే ఫర్ సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు కావాలనుకుంటే సి మైనస్ వై అని రాయొచ్చు కదా. సో ఈ రకంగా రాయొచ్చు. సో నేను ఈ ఎక్స్ని ఏమో రాస్తానంటే సి మైనస్ వైగా రాస్తాను. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ ఎక్స్ని సి మైనస్ వైగా రాసి మళ్ళీ మైనస్ వై. సో ఇలా ఉంచాలనుకో, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి ఇంటూ సి మైనస్ 2y అవుతుంది. అంతే కదా, ఒక వై అంతకుముందు ఉంది, మళ్ళీ ఇప్పుడు ఒక మైనస్ వై. కాబట్టి మొత్తం నేను వైలోకి మార్చేసాను అన్నమాట. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి లోపలికి చూద్దాం. సో సి ఇంటూ సి అంటే సి స్క్వేర్ మైనస్ 2cy అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ సి స్క్వేర్ని తీసుకొచ్చాను అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2cy అవుతుంది. మైనస్ 2cy. సో మైనస్ పోవాలంటే దీన్ని కూడా మొత్తం మైనస్ వేసాం కానీ ఈ మైనస్లన్నీ ప్లస్లుగా మారుతాయి. అంటే ఫస్ట్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సో ఈ రెండు మైనస్ కూడా ప్లస్ అయినాయి. ఏకి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2cy. సో ఈ రకంగా రాసుకున్నా. ఇప్పుడు మనకు వై వాల్యూ ఒకటే కావాలి కాబట్టి బై 2cని ఇటు తీసుకుందాం. 2c ఇటు వస్తే బై అవుతుంది కదా. అంటే వై ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2c అనమాట. సో వై అంటే దీని వాల్యూ తెలిసింది మనకి, దీని వాల్యూ తెలిసింది మనకి. కానీ మనకు కావాల్సింది ఏంటి, హెచ్ వాల్యూ. సో ఈ వై వాల్యూ తెలిసి మనం ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నాం కదా, హెచ్ స్క్వేర్ అనేది బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని. సో దీంట్లో ప్రతిక్షేపిద్దాం. ఏంటి, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనే దాంట్లో ప్రతిక్షేపిద్దాం. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే బి స్క్వేరే మైనస్ వై స్క్వేర్, వై అంటే ఇది. సో దీని మొత్తాన్ని స్క్వేర్ చేసి చేయాలి. సో వై అంటే సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2c హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది చూడండి, ఇది ఏ, ఇది మొత్తాన్ని బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. సో అంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చు. సో బి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2c ఇంటూ బి మైనస్ సి స్క్వేర్ అంటే సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2c. ఓకేనా, అర్థమైంది కదా. మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్లు ప్లస్లుగా మారుతాయి. సో ఇక్కడ ఇలా వచ్చింది. సారీ మైనస్ ఇక్కడే ఉంచాం కదా. సో ఇది మనకు ముందే యథావిధిగా రాసుకుందాం. తర్వాత మైనస్ ఇక్కడ పంపించినప్పుడు కదా. ఓకే చూడండి, తోడికి బ్రాకెట్ పెట్టుకుందాం. సో అంటే ఇది మొత్తం హోల్ బ్రాకెట్ పెట్టపోయినా ఏం కాదు. సో ఇప్పుడు దీన్ని చూస్తే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు
ఈ 2cని దీన్ని చేస్తే 2bc ప్లస్ c స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a స్క్వేర్ బై 2c అవుతుంది. అలాగే దీన్ని కూడా డైరెక్ట్గా చేసేద్దాం. 2c 2bc మైనస్ c స్క్వేర్ కాబట్టి మైనస్ c స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి మైనస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కాబట్టి ప్లస్ a స్క్వేర్ అవుతుంది బై 2c. సో దీన్ని ఇంకో స్టెప్ ఎక్స్ట్రా చూడండి. ఇది 2bc ఉంది, అంటే b స్క్వేర్ c స్క్వేర్ 2bc ఉంది. సో b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2bc మిగిలిందేమో మైనస్ a స్క్వేర్ బై 2c. అలాగే దీన్ని కూడా చూడండి. 2bc ఉంది, మైనస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఉంది. నేనేం చేస్తానంటే దీని మొత్తాన్ని మైనస్ కామన్ తీద్దాం. ఓకేనా? చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఏ స్క్వేర్ మామూలుగా రాద్దాం. మొత్తంలో నుంచి మైనస్ అనేది బయటకు లాగుదాం. మైనస్ తీసేసి ఫస్ట్ బీ స్క్వేర్ రాద్దాం. సో మైనస్ బీ స్క్వేర్ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc అవుతుంది బై 2c. సో బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bcని మనం b ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2c. అలాగే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc అంటే దీన్ని ఏ స్క్వేర్ మైనస్ b మైనస్ సి హోల్ స్క్వేర్, ఇక్కడ b ప్లస్ సి హోల్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ b మైనస్ సి హోల్ స్క్వేర్ బై 2c. సో దీన్ని ఇంకో పేజీలో చేద్దాం. సో ఇది కదా మనకు వచ్చింది హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది b ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇలా వచ్చింది. దీన్ని మోడిఫై చేద్దాం. చూడండి, ఏ b ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇది ఎలాగుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో దీన్ని నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు కదా. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఇది ప్లస్ ఇది, సో బి ప్లస్ సి ప్లస్ ఏ, సో ఏ ప్లస్ బి ఓకేనా ఇంటూ ఏ మైనస్ బి, బి ప్లస్ సి మైనస్ ఏ బై 2c 2c. సో ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి, సో ఏ మైనస్ బి ప్లస్ సి బై 2c అవుతుంది. సో ఇక్కడ చూస్తే దేంటి మనం హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనా. సో ఇలా సో అప్పుడు హెచ్ స్క్వేర్గానే ఉంచుకుందాం. సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి బై ఇక్కడ కూడా హెచ్ వేయాలి కదా. సో 2c ఇంటూ 2c 4c స్క్వేర్. సో ఇదేంటి మనకి హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు, మనకి హెచ్ కావాలంటే ఏం చేయాలి? హెచ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, సో ఇది చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు కదా ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి బై 4c స్క్వేర్ మొత్తం రూట్లో ఉంది ఓకేనా. సో ఈ 4c స్క్వేర్ని మనం బయటకు తీసుకొచ్చి చేయొచ్చు, కానీ ఇప్పుడే వద్దులే, ప్రస్తుతానికి అలా ఉంచండి. ఇప్పుడు మనకి ఏంటి హెచ్ వాల్యూ వచ్చింది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ అంటే మనం సి అని తీసుకున్నాం ఇంటూ హైట్. సో ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించాలి. చేస్తే
హాఫ్ ఇంటూ సి అంటే సినే, హెచ్ అంటే దీన్ని ప్రతిక్షేపించాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ సో ఈ రకంగా నేను ఇక్కడ ఈ సి స్క్వేర్ మాత్రమే బయటకు తీసుకొచ్చాను అనుకోండి, ఏమవుతుంది 1/c² బయటకు వస్తే సి అవుతుంది. సో ఈ సికి క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను డైరెక్ట్గా రాస్తాను స్టెప్. సో 1/2 ఇంటూ రూట్ ఆఫ్, సో లేకుండా డైరెక్ట్గానే ఈ 1/2ని లోపల తీసుకుపోయాను అనుకోండి 1/4 అవుతుంది. ఓకేనా, 2² కాబట్టి. సో అది కూడా డైరెక్ట్గా చేద్దాం. అంటే ఈ సి క్యాన్సిల్ అయిపోతుంది, ఇదేమో ఇక్కడ 1/4 అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బై 4 కాబట్టి 4 ఇంటూ 4 అవుతుంది. సో 4 ఇంటూ 4గా రాసుకుందాం. ఇక్కడ మొత్తం లేకుండా 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 4ని మళ్ళీ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. ఒకదానికి బై 2గా రాసుకోవచ్చు. ఓకేనా, సో అలా రాద్దాం. ఇంకో స్టెప్ వేద్దాం. బై 2 ఇంటూ 2 ఇంటూ సో ఇలా రాయొచ్చు కదా. సో మొత్తాన్ని మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అంటే 4 ఇంటూ 4 అంటే 16 అవుతుంది. సో ఈ రకంగా, సో ఇదే కదా వచ్చింది మనకి. సో దీన్ని ఇప్పుడు నేను ఇంకొంచెం మోడిఫై చేద్దాం. సో ఇలాగైనా వాడుకోవచ్చు మనం ఫార్ములా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఫార్ములాలోకి మార్చారు. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2ని ఎస్ రూపంలోకి మార్చారు కదా. సో అందుకని మనం దీన్ని ఆ రకంగా కూడా చేయొచ్చు. సో అందుకని లేకుంటే ఇది గుర్తుంచుకోగలిగితే ఈ ఫార్ములానే ఉపయోగించవచ్చు. వాళ్ళు సింప్లిఫై చేసేది చూపించారుగా, మనం కూడా అదే చూపిద్దాం. సో ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్గా ఇది ఏం చేయలేము, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో అన్నిట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 రావాలి మనకి. సో ఇది చూస్తే బి ప్లస్ సి, ఇక్కడ మైనస్ ఏ ఉంది. మైనస్ ఏ మనం ప్లస్ ఏ చేస్తే ఏమవుతుంది, ఒక ప్లస్ ఏ చేస్తే మళ్ళీ ఇంకో మైనస్ ఏ చేయాల్సి వస్తుంది, తెలుసు కదా. సో అంటే దీన్ని మనం బి ప్లస్ సి ప్లస్ ఏ చేసామనుకో మైనస్ ఏ చేయాల్సి వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయిపోయి నీళ్ళు అయిపోతుంది. మళ్ళీ మైనస్ ఏ ఉంది కాబట్టి మైనస్ ఏ చేస్తాం. సో బై 2. సో ఆ రకంగా మనం చేస్తాం అన్నమాట. అంటే ఏమవుతుంది, దీని వాల్యూ ఈ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఏ అవుతుంది. సో డైరెక్ట్గా అదే అవుతుంది. కానీ మనం ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి తీస్తే దీని వాటికి సపరేట్ తీసి -2a అవుతుంది అనమాట. సో ఆ రకంగా ఇక్కడ కూడా చూస్తే -c అని ఉంది కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి -2c అని రాసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా -b కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి -2b బై 2. ఓకేనా, ఇది అర్థం కాకుంటే మళ్ళీ ఇంకోసారి చూడండి. సో జస్ట్ ఇది ఒక్కటి చేశాను, ఏమో డైరెక్ట్గా చేశాను. అర్థమవుతుంది కదా, చూడండి. సో ఇలా ఈ రకంగా ఇప్పుడు మనం దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2నే ఇక్కడ మనం ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 -2a బై 2 కదా. సో దీన్ని సపరేట్గా మనం దీనికో బై 2 దీనికో బై 2 చేసుకోవచ్చు. సో నేను అంటే ఇక్కడ చేస్తా చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 -2a బై 2. సో అలాగే దీన్ని కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 -2c బై 2. సో ఈ రకంగా చేస్తాం. అంటే ఇప్పుడు దీన్ని చూస్తే ఏమవుతుంది, 2కి 2కి ఈ 2కి 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది
ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 మైనస్ ఏ అవుతుంది. అలాగే ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 మైనస్ సి అవుతుంది, మైనస్ బి అవుతుంది. సో మనం ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2ని ఎస్ అనుకున్నాం అనుకోండి, అదేమవుతుంది ఎస్ ఇంటూ ఇది కూడా ఎస్ కాబట్టి ఇది ఎస్ మైనస్ ఏ అవుతుంది. అది ఎస్ మైనస్ బి, ఇది ఎస్ మైనస్ బి అవుతుంది, ఇది ఎస్ మైనస్ సి అవుతుంది. సో ఇంటూ కాబట్టి ఎలాగని రాసుకోవచ్చు కదా. సో ఈ ఫార్ములాని వాళ్ళు చెప్పారు. ఓకేనా.